మనకి ఆల్మోస్ట్ మనకి 4-5 ఛానల్ ఉన్నాయి. ఏంటంటే 15K ఉంది, 16K ఉంది, ఇలాంటి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఎక్కువ రీచ్ లేదు. వ్యూస్ అయితే వస్తాయి కొంచెం కొంచెంగా, కానీ ఎక్కువ ఇంప్రెషన్స్ పడట్లేదు. ఎంత బాగా చేసినప్పటికీ అది పడట్లేదు. దీనికి సబ్స్క్రైబర్స్ లేనప్పటికీ వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అందుకనే మనము ఆ ఛానల్స్ కొంచెం హోల్డ్లో పెట్టి ఈ ఛానల్ మనం ప్రమోట్ చేస్తున్నాం. ఈ ఛానల్లో ప్రతి వీడియో మీకు చాలా క్వాలిటీగా, చాలా దాన్ని ఏమంటారు, క్వాలిటీగా, వివరంగా అన్నిటికీ నేను చాలా కేర్ తీసుకొని వీడియోస్ చేయబోతున్నాను. అది మీకు ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. బేసిక్గా ఇందులో ఏంటంటే మనకి ట్రెండింగ్ టాపిక్స్ అండ్ మన మూవీ రివ్యూస్, మిగతా ఏ టాపిక్స్ ఉన్నా మూవీకి రిలేటెడే కాకుండా ఏ ఇంటర్వ్యూస్ కానీ, ఏ వైరల్ ఏ న్యూస్ వచ్చినా, ట్రెండింగ్ ఏ న్యూస్ వచ్చినా దాని గురించి మనం మాట్లాడతాం, మూవీ రివ్యూస్ ఇస్తాం. ఏ సంఘటన జరిగినా మనం దాని గురించి మాట్లాడి మనం చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది అంటున్నారు, మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం బ్రో, కాకపోతే మీ వీడియో నోటిఫికేషన్ రావట్లేదు అని అంటున్నారు. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది అయితే కన్ఫర్మ్. ఈరోజు మన టాపిక్ ఏం లేదు, మనకి రివ్యూస్ చెప్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఒకేసారి 2 మూవీస్ వస్తున్నాయి. దానివల్ల మనం దీనికి ఏది రివ్యూ ఇవ్వాలో మనం చెప్పలేకపోతున్నాం. నిన్న 2 రిలీజ్ అయ్యాయి. ఏవి? ఇడ్లీ కొట్టు సినిమా, కాంతారా 2 రిలీజ్ అయ్యాయి. ఆ 2 చూసాం. కాకపోతే మీరు కాదు, నేను చూశాను. కాకపోతే ఏ మూవీకి వెళ్ళాలి, ఏ మూవీ చూస్తే బెటరో అని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే, ఆ 2 సినిమాలు చూస్తేనే మనం డిసైడ్ చేస్తాం. ఆబ్వియస్గా అది ఈ సినిమాలో, ఈ 2 సినిమాల్లో ఏది బాగుందో ఏది బాగోలేదో ఆటోమేటిక్గా అది ఎలాగో చెప్తాను. కాకపోతే మీరు సినిమా లవర్స్ అయిన మీరు ఏ సినిమాకి వెళ్తే బాగుంటుంది, మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, ఏ మూవీకి తక్కువ టికెట్ రేట్స్ ఉన్నాయి, ఏ మూవీకి ఎక్కువ టికెట్ రేట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళి మిగతా టాపిక్ ఎలాగంటే ఏ మూవీకి వెళ్తే బెటర్ అనేది క్లియర్గా కరెక్ట్గా 2 సినిమాలు కలిపి ఇదే రివ్యూ, ఇదే మొత్తం ఈ వీడియోలోనే చెప్తాను నేను. ఓకే, ఈ వీడియో మీకు ఎంతకు అప్లోడ్ అవుతుందో తెలియదు, చెప్పలేము. ఎడిటింగ్ అంతా ప్రాసెస్ అయ్యేసరికి కొంచెం టైం పట్టొచ్చు. అంతవరకు మన పాత వీడియోస్ చూడండి. ఓకే, ఫస్ట్ అయితే మాత్రం ఏ హైప్ లేకున్నా, ఎక్కువ బజ్ లేకుండా వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే ఈ టైంలో అది ఇడ్లీ కొట్టు, మన ధనుష్ గారు తీసిన ఇడ్లీ కొట్టు సినిమా మాత్రమే. ఎందుకంటే సినిమాలు బడ్జెట్తో కాకుండా కొంచెం ఎమోషన్స్, స్టోరీ బేస్డ్ ఉంటాయి చాలా సినిమాలు. అలాంటి సినిమాలను మనం చంపేస్తాం. అంటే మనకి ఎలాంటి సినిమాలు కావాలంటే, హీరో వచ్చి 100 మంది విలన్లను చంపాలి, రక్తపాతం జరగాలి, స్టోరీ ఏం అవసరం లేదు. ఒకవేళ స్టోరీ ఉన్నా ఇదేం స్టోరీ అని మాట్లాడిన సినిమాలు అయితే మనకు కావాలి. అలాగా సినిమాలు అయితే తొక్కేస్తున్నారు. ఇలాంటి స్టోరీ బేస్డ్ సినిమాల్లో మనం చూడడం, ఇదేం సినిమాలేరా అనేసి పక్కన పెట్టేస్తాం. అలాంటి సినిమాయే ఈ ఇడ్లీ కొట్టు అనమాట. అది బేసిక్గా ఈ తమిళ్లో, చెన్నైలో ఇలాంటి రిలీజ్ అయిన సినిమాలు ధనుష్ గారిని ఫాలో అయిన వాళ్ళకి ఈ సినిమా ఉందని తెలుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు రఘువరన్ బీటెక్ కానీ, కోర్టు కానీ, కుబేరా కానీ ఇలాంటి సినిమాలు ప్రమోషన్స్ జరిగి ఆ సినిమా ఈ టైంలో రిలీజ్ అవుతుంది అని అందరికీ తెలిసింది కాబట్టి ఆ మూవీస్కి మనం వెళ్ళాం. కాకపోతే ఇలాంటిది ఏ ప్రమోషన్ లేకుండా కొన్ని సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ అవుతాయి. అది మనము కాన్ఫిడెంట్ అనుకోవచ్చో, ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చో చెప్పలేము. కథను నమ్మి ప్రమోషన్స్ లేకుండా ఇలాంటి సినిమాలు తీస్తారని అనుకుంటున్నాను నేను. ఈ సినిమా చూడడం జరిగింది నిన్నే. సినిమా అయితే నేను ఊహించినంత, దాన్ని ఏమంటారు, నేనేం ఊహించానంటే, సినిమా నార్మల్ సినిమా, ఇది ఏదో ప్రమోషన్ చేయలేదు, నార్మల్గా ఉంటుంది సినిమా అని అనుకున్నాను యాక్చువల్గా. కాకపోతే సినిమా మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే అందులో మెయిన్ పార్ట్ మన ధనుష్ గారి యాక్టింగ్ మాత్రం నాకు చాలా ప్లస్ పాయింట్గా అనిపించింది ఈ మూవీకి. ఎందుకంటే
తన కొడుకు క్యారెక్టర్ అతనే, తన తండ్రి క్యారెక్టర్ అతనే. అంటే ఆ ఇద్దరు కలిపి చూపించరు. ఎందుకంటే తండ్రి క్యారెక్టర్ పెద్ద అయిన తర్వాత వేరే క్యారెక్టర్ చేశారు ఆయన. మన 'పందెంకోటి' అలాంటి సినిమాల్లో చేశారు ఆయన. అతను టీనేజ్‌లో ఉన్నప్పుడు చూపించిన ఫేస్ మాత్రం ధనుష్ గారిది. ఇద్దరిది క్యారెక్టర్‌లు చాలా బాగా చేశారు. బేసిక్‌గా ఏంటంటే స్టోరీ లైన్ ఒకటే. తనకి ఎప్పటినుండో ఆనవాయితీగా వచ్చిన ఇడ్లీ కొట్టుని అది ఎప్పుడూ మర్చిపోకూడదు. మన ఆనవాయితీగా వచ్చిన పనులు ఇప్పుడు ఆ పననే కాదు, మనం ఏ పని చేసినా, మన తరతరాలుగా ఏ పని చేసినా, తండ్రులు, తాతలు ఏ పని చేసినా ఆ పని అలాగే వెళ్తూ ఉండాలి అనే పాయింట్ ఆ సినిమాలో నాకు అనిపించింది. కాకపోతే కొంచెం ఈ సినిమా స్టోరీ బేస్డ్ కాబట్టి కొంచెం స్లోగా, బోరింగ్‌గా వెళ్తున్నట్టు అనిపిస్తది. అది మీరు సినిమా బాగోలేదని డిసైడ్ చేయొచ్చు. కాకపోతే అది కరెక్ట్ కాదు. మెల్లిగా వెళ్తున్నా సరే స్టోరీ బేస్డ్‌గా వెళ్తది. చాలా నీట్‌గా ప్రెజెంట్ చేశారు సినిమాని మొత్తం. దీంట్లో విలన్ అనలేము. అదొక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మనకి అతను కూడా చాలా అంటే పేరు నాకు ఐడియా లేదు గానీ, అతను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎవరంటే మన 'బ్రూస్ లీ' సినిమాలోన, 'సాహో' సినిమాలోన ఉంటారు కదా! ఆ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. సినిమా ఓవరాల్‌గా చూడాలనుకుంటే చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు. అలాంటి సినిమాలు మనం లైఫ్ టైమ్ మన జీవితాల్నే చూసినట్టు, కళ్ళకి కట్టినట్టు చూపించినట్టు అనిపించింది. చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. చాలా బావుంటది మూవీ. ఇది పక్కన పెడితే, మనం రేటింగ్‌లు ఇవన్నీ మాట్లాడం. ఏ సినిమాకి వెళ్తే మీకు పెట్టిన డబ్బులకి వర్తో అది నేను ఓన్లీ చెప్తాను అంతే. 'కాంతార 2' దీని గురిండైతే ఓ సెపరేట్‌గా వీడియో చేయాలని ఉంది. కాకపోతే నాకు దీన్ని మరీ ల్యాగ్ చేయాలని లేదు. సినిమాలాగే చూడాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే అది కన్నడ సినిమా యాక్చువల్‌గా. అంటే వచ్చిన 2 సినిమాలు మన అంటే తెలుగు సినిమాలైతే కాదు. తెలుగు డబ్బింగ్ సినిమాలే. 'కాంతార' మాత్రం కన్నడ సినిమా కదా! దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనకి తమిళ్ సినిమాలవని, ఇంగ్లీష్ సినిమాలవని, హిందీ సినిమాలవని, కన్నడ సినిమాలవని తెలుగులో మనం ఎంత రిసీవ్ చేసుకుంటామంటే, ఇది కూడా మన సినిమాయే అంట్రా అన్నట్టు రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే, మనకి తెలుగులోనే ఎక్కువ ఆడియన్స్ రిటెన్షన్ ఉంటది. ఎక్కడ ఏ సినిమా అయినా సరే తెలుగులోనే ఎక్కువ ప్రమోషన్స్ చేస్తారు. ఎక్కువ ఆడియన్స్ రిటెన్షన్ ఉంటది. ఎందుకంటే, మన సినిమాని సినిమాలా చూస్తాం. అవతల దేశం నుండి వచ్చాడురా, ఆ రాష్ట్రం నుండి వచ్చాడురా, ఈ రాష్ట్రం నుండి వచ్చాడురా, మనం చూడకూడదురా అని ఉండదు యాక్చువల్‌గా. ఏ సినిమా వచ్చినా మనం ప్రెజెంట్ చేస్తాం. ఏదంటే రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు 'కాంతార 1' ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు యాక్చువల్‌గా. ఎందుకంటే అప్పుడు అంత ప్రమోషన్స్ లేవు సినిమా ఒక నార్మల్‌గా ఒక సినిమా తీశారు. లో బడ్జెట్ సినిమా తీశారు. ఆ సినిమాకి తగ్గట్టుగా మనము స్టోరీ ఉంది కాబట్టి, స్టోరీలో దమ్ముంది కాబట్టి మనం ఆ సినిమా చూసి చాలా పెద్ద హిట్ చేసాం. ఎక్కువ శాతం తెలుగువారు ఎక్కువ ఆదరించారు ఆ సినిమాకి. అది మాత్రం కన్ఫర్మ్ అది. ఈ 'కేజీఎఫ్' అవ్వచ్చు, వచ్చిన కన్నడ సినిమాలు చాలా వచ్చాయి. అవన్నీ అవ్వచ్చు. మనమైతే చాలా నీట్‌గా, ప్లెజెంట్‌గా మనము అయితే దాన్ని రిసీవ్ చేసుకొని చాలా బాగా దాన్ని అప్లాస్ చేసాం. బానే ఉంది. కాకపోతే నేను మొన్నే నోటీస్ చేశాను. 'ఓజీ' సినిమా రిలీజ్ అయినప్పుడు, అదే రిలీజ్‌కి ముందు రోజు ఎప్పుడో, అక్కడ కన్నడలో, బెంగుళూరులో జరిగిన సినారియో ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అక్కడ ఉంటారు కదా! పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు, ఈ సెలబ్రేషన్స్ అంతా స్టార్ట్ చేసేసారు. ఆ ముందు రోజైతే హడావిడిగా అంతా బానే ఉంది అనుకున్న టైంలోన, అక్కడున్న కొంతమంది కన్నడ వాళ్ళు, అంటే అక్కడ ఫ్యాన్స్, వేరే హీరో ఫ్యాన్స్, మనకి ఏ హీరో అనేది తెలీదు గానీ, ఆ హీరో ఫ్యాన్స్ ఇలాగా ఈ సినిమా రిలీజ్ అవ్వకూడదు, బాయ్‌కాట్ చేయాలి. ఆ పోస్టర్లు చింపేయడం, ఆ ఫ్లెక్సీలు చింపేయడం, రచ్చ చేసి ఆ సినిమా బ్యాడ్ టాక్ వచ్చినట్టు అక్కడైతే చెప్పారు. ఇప్పుడు మీ సినిమా వచ్చినప్పుడు మా టాలీవుడ్‌లో, మా తెలుగులో ఎంత బాగా ఆదరిస్తున్నామో మీరు కూడా అలాగే సినిమాలా చూడాలి. ఎలాగైతే మా హీరోదే ఇక్కడ ఆడాలి, మా రాష్ట్రంలో మా హీరోదే మేము ఇక్కడ చూస్తాం, మిమ్మల్ని చూడం అన్నప్పుడు మీరు మా తెలుగు రాష్ట్రాలు వచ్చి రిలీజ్ చేయకూడదు. తెలుగులో రిలీజ్ చేయకూడదు. మీ భాషలో మీరు రిలీజ్ చేసుకోండి. మా నుండి మీకు డబ్బులు కావాలి గానీ, మేము అక్కడ ఏదైనా చేసుకుంటే మాత్రం మీకు అది నొప్పిగా మారింది. అలాంటివి కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది. ఇప్పుడు సినిమా టాక్ గురిండొస్తే, సినిమా అంటే చాలా బావుంది.
కాంతార 1 అంత కాకపోయినా ఆ సినిమాకున్నంత బజ్ ప్రకారం నార్మల్‌గా అంటే చూడొచ్చు. ఒక్కసారి అయితే చూడొచ్చు. కాంతార 1 అంత హిట్ అవుతదని అనుకోకండి. ఎందుకంటే అదొక సి ప్రీక్వెల్ కాబట్టి స్టోరీ బేస్డే ఎళ్తది ఈ సినిమా గూడా. అది కొంచెం కామెడీ ఫస్ట్ అయితే కామెడీ అంతా యాక్షన్ అంతా అన్నీ ఉంటాయి. ఇందులోనైతే అలా కాదు ఓన్లీ స్టోరీ. మనకి ముందు జరిగిన స్టోరీ అంతా వివరిస్తారు ఈ సినిమాలోన. ఆహ్, అందుకు మనకు కొంచెం ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న బోరింగ్ ఉంటది గానీ, సినిమా మాత్రం ఓవరాల్‌గా చాలా బావుంది. హేట్ రేట్ ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా చెప్పకుండా రివ్యూవర్స్ గూడా చాలా నీట్‌గా ఫస్ట్ టైం నాకు నచ్చిందేంటంటే, సినిమాని సినిమాలాగే చెప్తారు. ఇప్పుడు మనం గూడా ఆ సినిమాని బాయ్‌కాట్ చేసేయాలి. మనం గూడా నెగెటివ్ స్ప్రెడ్ చేసి సినిమా ఆడనివ్వకుండా చేసేయాలి అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు చేశారని మనం చేస్తే అది కరెక్ట్ కాదు. అందుకు సినిమా అయితే చాలా బావుంది చూసాం. ఇంకొకటేంటంటే చాలామంది ఈ సినిమాని బాయ్‌కాట్ చేయాలి అని ఎందుకు అంటున్నారంటే, మన రిషబ్ శెట్టి ఉన్నారు కదా! అంటే 'కాంతార 2' హీరో, డైరెక్టర్ అతనే. అతను కాంతార రిలీజ్ అవ్వకముందు, 'కాంతార 1' రిలీజ్ అయిన తర్వాత అంటే 'కాంతార 1' రిలీజ్‌కి ముందనమాట. అతను తెలుగు మాట్లాడాడు. ఏంటంటే తెలుగొచ్చు అతనికి యాక్చువల్‌గా. అతను కర్ణాటక అయినప్పటికీ, కన్నడ వాడైనప్పటికీ తెలుగొచ్చు. తెలుగు మాట్లాడగలడు. ఆహ్, వచ్చు అంటే ఫ్లూయెంట్‌గా కాదు కొంత మాట్లాడగలరు లిటిల్ బిట్. బానే మాట్లాడారు. రిలీజ్‌కి ముందనమాట. 'కాంతార 1' రిలీజ్‌కి ముందు ఇంటర్వ్యూస్‌లో మాట్లాడాడు. 'కాంతార 1' హిట్ అయిపోయింది. అంతా సక్సెస్ అయిపోయింది. 'కాంతార 2' ఇలాగా ఉంది అని రిలీజ్ చేసేసారు. 'కాంతార 2' షూటింగ్ గూడా అయిపోయింది. కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లోనే ఏం చెప్పారంటే తెలుగు రాదు, తెలుగు మాట్లాడలేను అన్నారు. ఓకే. ఆ ముందు మాట్లాడిందంతా మర్చిపోండి. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలాగా ఎన్టీఆర్ గారు వచ్చారు. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యింది. ఆ ఈవెంట్‌లో అక్కడికొచ్చి ఒక్క తెలుగు వర్డ్ కూడా మాట్లాడలేదాయన. తెలుగు వర్డ్ అసలు రాలేదు నోటంట. మొత్తం కన్నడలోనే మాట్లాడారు. ఏమనంటే అది ఎన్టీఆర్ గారు ట్రాన్స్‌లేట్ చేస్తారు. ఏదో ఇచ్చేశారు కొంచెం. కాకపోతే అతనికి తెలుగొచ్చి కూడా అలాగ ఎందుకలా చేశారు అంటే, సక్సెస్ అవ్వక ముందు ఒకలాగా, ఎలాగైనా చూస్తారులే అని ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత ఒకలాగా, అది కరెక్ట్ కాదు. అక్కడ వాళ్ళు అలాగా మన మూవీస్‌ని ఆడించట్లేదు. మన మూవీస్‌ని అలాగా బ్యానర్లు చింపేయడం, ఫ్లెక్సీలు చింపేయడం అని చేస్తుంటారు కాబట్టి, మనం ఇలా చేసామంటే మనదే తప్పవుతది. కానీ అతను చేసే తప్పేంటంటే, తెలుగు వచ్చి కూడా తెలుగు రాదని చెప్పి, తెలుగు మాట్లాడకుండా ఆళ్ళ భాషలో ఆళ్ళు మాట్లాడారు. ఇంకోటేంటంటే, మనం ఎప్పుడైనా సరే తెలుగు సినిమా తీసి వాళ్ళ రాష్ట్రాల్లో మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలాంటివేమైనా చేసినప్పుడు, అక్కడైతే ఎవరి భాష వాళ్ళే మాట్లాడతారంటే అవ్వదు. ఇప్పుడు ఎవరి దేశం ఆళ్ళకి ఇచ్చే భాష రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ భాష దగ్గరికెళ్ళినా, ఆ భాష మాట్లాడి వాళ్ళకి ఆ లాంగ్వేజ్‌కి రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ తెలుగు మాట్లాడతారు. వేరే దగ్గరికెళ్తే వేరే లాంగ్వేజ్, ఇంకో వేరే దగ్గరికెళ్తే వేరే లాంగ్వేజ్ మాట్లాడి రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ ఇవ్వలేదని చాలామంది అయితే కోపం మీద ఈ 'కాంతార 2' సినిమా ఆహ్, బాయ్‌కాట్ చేయాలి అనేసి డిసైడ్ అయ్యారు. కాకపోతే వాళ్ళు చేసిన తప్పే మనం చేయం కాబట్టి, మనకు కొంచెం మానవత్వ విలువలు ఉన్నాయి కాబట్టి, కొంచెం చాలా దాన్నేమంటారు ఆహ్, సినిమాని సినిమాలా చూసి మనమైతే దాన్ని ఆదరిస్తాను. సినిమా అయితే కొంచెం టాక్ బానే వస్తుంది. చాలా మంచి టాకొచ్చి కొంచెం కలెక్షన్‌లు కూడా బానే వస్తున్నాయి. డే 1 కలెక్షన్ కూడా చాలా బాగా వచ్చాయని విన్నాను. ఇంతవరకు రివ్యూ ఎవరు పెట్టలేదంటే, సినిమాలు 2 చూసి ఈరోజు ఉదయంకే పెడదాం నైట్ చేసి ఉదయంకే పెడదాం అనుకున్నాను. నాకు కొంచెం బాగోక కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి చెప్పాను. ఎందుకంటే మనకి ట్రెండింగ్ టాపిక్ అంటే ఆ రోజుకే ట్రెండింగ్ కాదు. ఇప్పుడు చాలామంది నాలాగే కొంతమంది ముందు రోజు వెళ్ళకుండా తర్వాత రోజు చూద్దాం, రివ్యూస్ చూసి చూద్దాం. ఎవరు జెన్యూన్‌గా రివ్యూస్ చేస్తే ఆ రివ్యూస్ అన్నీ చూసుకొని మన డబ్బులకి వర్తా కాదా అలాంటివన్నీ చూసుకొని సినిమాలకెళ్ళే వాళ్ళుంటారు. వాళ్ళకి ఈ వీడియో పూర్తిగా చూడండి. గమనించండి అంతా. దీనివల్ల ఏంటంటే మనకి డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఏ సినిమాకెళ్ళాలి అనేది ఉంటది. చాలామంది రివ్యూవర్స్ ఏంటంటే డబ్బులు తీసుకొని ఈ మూవీని ప్రమోట్ చేసుకున్నట్టుండి చాలా బావుందని చెప్పేసి వాళ్ళ మూవీకి పంపించేస్తారు. అది మీకు తలనొప్పి అనిపిస్తది కొన్ని కొన్ని సినిమాలు. అలా కాదు. ఇది నేను జెన్యూన్‌గా చెప్తాను. ఈ 2 సినిమాల్లో కంపేర్ చేస్తే నాకైతే 'కాంతార 2' నచ్చింది. ఎందుకంటే మనకి అడ్వెంచరు సినిమా చూడడానికి ఒక ప్లెజెంట్‌గా చూడాలి అనిపించేటట్టు ఉండాలి. ఇప్పుడు 'ఇడ్లీ కొట్టు' కూడా చాలా బావుంది. ఒకసారి చూడండి. కాకపోతే ఏంటంటే ఈ రెండిట్లో కంపేర్ చేస్తే నాకు 'కాంతార 2' బా నచ్చింది.
ఇడ్లీ కొట్టు ఏంటంటే మనకి కొంచెం లాగలాగా అనిపించినప్పటికీ సినిమా అయితే ఓవరాల్గా కొంచెం పర్లేదు, యావరేజ్ అనిపిస్తుంది. అది ఈరోజు వీడియోతో ఈ 2 మన సినిమాల రివ్యూలు చెప్పాం. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మనం ముందుకు వస్తాం. అంతవరకు వెయిట్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఏ డౌట్లున్నా మీరైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే గైస్, ఇంకో విషయం అంటే ఇది ఇంకో వీడియోగా వస్తుందో ఇంకో పార్ట్గా వస్తుందో, ముందు జరిగిన పార్ట్కి ఇది వేరే పార్ట్గా వస్తుందో తెలీదు. 2 కలిపి వస్తాయో అయితే నేను చెప్పలేను. తర్వాత ఎడిటింగ్ ప్రాసెస్లో అయితే నేను తర్వాత ఏం చేస్తానో తెలియదు. ఇదైతే నాకు తెలిసి 2 కలిపి రావచ్చు, లేదా పార్ట్లుగా రావచ్చు. అందుకే ముందు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిది ఓజీ. మళ్ళీ దీని గురించి ఈ టాపిక్ ఏంటంటే, మనకి దాదాపుగా 25వ తారీఖు రిలీజ్ అయింది ఓజీ. 25వ తారీఖు నుండి ఈ రోజు వరకు దాదాపుగా 1 వీక్ అయిపోయి 8 డేస్ 9 డేస్ అవుతుంది. ప్రీమియర్స్తో కలిపి 9 డేస్ 10 డేస్ అవుతుంది. ఓకే, సినిమా ఫస్ట్ డే 154 crores వచ్చింది యాక్చువల్గా. అది వచ్చిన తరువాత చాలా బాగా వచ్చింది. ఫస్ట్ డే ఎంత అయితే అలాగా సినిమా బాగుంది కాబట్టి ఆ రేంజ్ బట్టి నెక్స్ట్ డే ఎంత అని క్యాలిక్యులేట్ చేసుకొని వేగంగా 500 crores క్రాస్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాకపోతే డే బై డే అది తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు డే 1 ప్రీమియర్స్తో కలిపి రేట్లు ఉన్నాయి కాబట్టి 150 crores ఓకే, వర్త్. దాని తర్వాత డే 2 డే 3 కలిపి 50 crores కూడా రాలేదు. చాలా అంటే ఎక్కడ డే 1 కలెక్షను, ఎక్కడ డే 2 డే 3 కలెక్షను అనేది మనం చూసుకోవాలి. ఎందుకు ఈ కారణము ఏంటి, ఎందుకు ఇలా తగ్గింది అని మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా నచ్చిందా, అంటే ఓన్లీ ఫ్యాన్స్కే నచ్చిందా, బయట ఆడియన్స్కి కూడా నచ్చిందా అనేది మనం కొంచెం క్లారిటీగా చూడబోతున్నాం, వివరిస్తాను నేను. ఇప్పుడు సినిమా 150 crores డే 1 వచ్చిందంటే ఫ్యాన్స్ అందరూ ఆల్మోస్ట్ డే 1 చూస్తారు, అంటే మొదటి రోజే చూడడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, మా హీరో సినిమా మేము డే 1 చూసేయాలి, ప్రీమియర్స్ చూసేయాలి అని ఫ్యాన్స్ అందరూ ఎన్ని థియేటర్స్ ఉన్నాయి అన్ని థియేటర్లు నింపేస్తారు. ఓకే, అందుకు ఆ కలెక్షన్లు వచ్చాయి డే 1కి. దాని తర్వాత ఫ్యాన్స్ ఆల్మోస్ట్ అయిపోతారు కాబట్టి, సినిమా చూసేయడం అంతా అయిపోద్ది కాబట్టి, నార్మల్ ఆడియన్స్ సినిమా చూడడానికి వెళ్తారు కాబట్టి వాళ్ళు బాగుంది అంటేనే ఆ సినిమా కలెక్షన్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా బాగుంది అని వాళ్ళు చెప్తే మనం ఎప్పుడు డిసైడ్ చేయలేము. ఎందుకంటే ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే కాదు, ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే ఫ్యాన్స్ ఒపీనియన్ మనం అడిగి మనం జడ్జ్ చేయలేం. యాక్చువల్గా ఇప్పుడు దాదాపుగా అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా ఆ తరపు హీరో ఫ్యాన్స్ చాలా బాగుంది అంటారు. అది మనం డిసైడ్ చేయలేం. అందుకు నార్మల్గా ఆడియన్స్ని మనం చూద్దాం. పోనీ ఫ్యాన్స్కే నచ్చిందా, ఇలాగ వేరే బయట ఆడియన్స్కి నచ్చలేదా అనడానికి కూడా లేదు. ఎందుకంటే నేను మళ్ళీ నిన్నగాక మొన్నే సినిమాకి వెళ్ళాను ఓజీ. అక్కడ కూడా హౌస్ఫుల్లే, నార్మల్ ఆడియన్సే, పెద్దవాళ్ళు వచ్చారు, కుర్రాలే కాకుండా ఎక్కువ జనాలు ఆడవారు వచ్చారు, ఫ్యామిలీలతో వచ్చారు, ముసలి వాళ్ళు కూడా వచ్చారు. అంటే సినిమా చాలామంది బాగుంది అంటున్నారు కాబట్టి వచ్చారు, చూస్తున్నారు. నాకు అనిపించింది అంటే 7వ రోజు వెళ్ళాను, 7 రోజులు అయిపోయింది వెళ్ళాను సినిమాకి. ఆల్మోస్ట్ జనాలు తగ్గిపోతారు, ఖాళీగా ఉంటుంది థియేటర్ అనుకుని నేను బుక్ చేసుకోలేదు, ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. నార్మల్ టికెట్లు కొనుక్కుందాం అనుకుని నార్మల్గా ఎక్కడ టికెట్స్ ఉన్నాయో లేదని చూద్దామని నార్మల్గా ఉంటాయి, జనాలు అయిపోయి ఉంటారు కదా, సినిమా ఆల్మోస్ట్ టాక్ అంతా అయిపోయింది, జనాలు తగ్గుతారు, సీట్లు ఉంటాయి అనుకొని నేను లిస్ట్ ట్యాప్ చూసేసరికి ఆల్మోస్ట్ టికెట్లు అయిపోతున్నాయి. పై టికెట్లు అన్నీ అయిపోయి కిందన నేల ఉన్నాయి, దాని మీద కొన్ని రోల్స్ ఉన్నాయి, కొన్ని సీట్లు ఉన్నాయి. ఇదేంటిది అయిపోతున్నాయి అంటే అక్కడికి వెళ్ళి తీసుకుందామంటే ఇంకా అసలు ఉండవు కదా అనుకొని నేను వెంటనే బుక్ చేసి సినిమా చూడడం జరిగింది. అక్కడ చూశాను, జనాలు హౌస్ఫుల్,
థియేటర్ మొత్తం హౌస్ఫుల్. అప్పుడు డౌట్ వచ్చింది, ఏంటి ఇది ఎందుకు ఇలాగా, ఇంత బాగుంది సినిమా? బాగుంది యాక్చువల్గా. నా ఒపీనియన్ ఏంటంటే చాలా బాగుంది సినిమా, ఓకే. కానీ 10వ రోజు 9వ రోజు ఇలా జనాల్లో ఎంత హౌస్ఫుల్ చేసి, థియేటర్ని హౌస్ఫుల్ చేసేంత హిట్ కాదు, నార్మల్గా అనుకున్నాను. కానీ బయట ఆడియన్స్, నార్మల్ సినీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే రిపీటెడ్గా చూస్తున్నారు, అది అబ్జర్వ్ చేశాను నేను. ఇంకోటి ఏంటంటే, ఇది పాయింట్ నెంబర్ 1. ఇది ఒక కారణం అవ్వచ్చు. అంటే నార్మల్ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు, ఓన్లీ ఫ్యాన్స్కి నచ్చితే. డే 1 కలెక్షన్ వచ్చింది కాబట్టి ఫ్యాన్స్కి నచ్చింది, మిగతా ఆడియన్స్కి నచ్చలేదు అనుకుందాం, అంటే వెళ్తారు. ఇంకోటి, ఎంత హౌస్ఫుల్, రెండో పాయింట్, ఇంత హౌస్ఫుల్ అయినా సరే కలెక్షన్ లేదేంటి అని ఆలోచిస్తే, ఇది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి హైప్ ఉన్న సినిమా. అది దట్టు తెలుగు సినిమా ఓన్లీ. అంటే పాన్ ఇండియా సినిమా అవ్వచ్చు అన్నారు, కాకపోతే మొత్తం ఓవరాల్ వరల్డ్ వైడ్ పాన్ ఇండియా సినిమా అయితే కాదు ఇది. ఓన్లీ తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ చేశారు. కాకపోతే తమిళ్లో మనకంత స్కోప్ లేదు, హిందీలో అంత ప్రమోషన్స్ చేయలేదు. దానివల్ల కలెక్షన్ తక్కువ రావచ్చు. అంటే యాక్చువల్గా అక్కడ హిందీలో, తమిళ్లో. ఇక్కడ తెలుగులో ఓన్లీ తెలుగు కలెక్షన్, ఇది ఓన్లీ తెలుగు కలెక్షన్లు మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తారు. ఎంత దాదాపుగా 350 కోట్లు, 400 దగ్గర ఉంది. 350 నుండి 400 దగ్గర ఉంది ఓన్లీ తెలుగు స్టేట్స్లో. అది ఇప్పటి వరకు 100 crores కలెక్షన్ లేని, షేర్ లేని ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు 400 కోట్ల దగ్గర కలెక్ట్ చేస్తుంది, అది తెలుగులో. అది ఆలోచించట్లేదు. ఇప్పుడు పుష్ప 2 1800 కోట్లు వచ్చింది, అది పాన్ ఇండియా సినిమా, అది పెద్ద పెద్ద డైరెక్టర్ల సినిమా, పెద్ద పెద్ద కాస్ట్ ఉన్న సినిమా. దాని రేంజ్, దానికి తగ్గట్టు బడ్జెట్, దానికి పడే కష్టం, దానికి ఇచ్చిన టైము, దానికి ఇచ్చిన డేట్లు, హీరో దాని గురించి కష్టపడిన ఇది అన్నీ కలిపి ఓవరాల్గా ఆ సినిమా అంత కలెక్షన్ వచ్చింది. పాన్ ఇండియా ద్వారా అలాగే ఓకే. ఇది ఏ హైప్ అంటే, హైప్ ఉంది ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో, హైప్ ఉంది, ప్రతి ఆడియన్లో లేదు. దానికి వచ్చి పార్ట్ 1 కాబట్టి అంత లేదు. చాలామంది అంటారు పుష్ప 2 అంత రికార్డులు కొట్టింది, మీ ఓజీ అంటారు కదా. ఏదిరా, ఒక 500 కోట్లు కూడా ఇప్పటి వరకు కొట్టలేదు అని అంటే, పుష్ప 2 294 కోట్లు డే 1, ఓజీ ఏంటర్ 154 అనేసి మాట్లాడారు. ఓకే, దానికి నేను క్లియర్ కట్గా సమాధానం ఒకటే. ఇప్పుడు పుష్ప 2 అంటే పుష్ప 1 వచ్చి హైప్ పెంచి పుష్ప 2కి వెళ్ళింది. అందుకు వరల్డ్ వైడ్గా అది పుష్ప 1 చూసిన తర్వాత ఈ పుష్ప 2 కోసం వెయిట్ చేసి దానికి అంత క్రేజ్ తెప్పించి అప్పుడు అంత ప్రమోషన్స్ ఎక్కువగా చేసి పుష్ప 2కి అంత డే 1 కలెక్షన్ వచ్చింది రికార్డు. ఓకే, పుష్ప 1కి ఎంత? ఇప్పుడు 1కే కదా కంపేర్ చేయాలి. పుష్ప 1కి, ఓజీ 1కి కంపేర్ చేద్దాం. పుష్ప 1 79 కోట్లు ఎంత డే 1 కలెక్షన్, ఓజీ 1 154 కోట్లు. అంటే దాదాపుగా సగం ఎక్కడ, ఇంకెక్కువ. ఓకే, ఇది క్లారిటీ. ఓజీ 2కి ఒకవేళ తక్కువ వస్తే మేము ఒప్పుకుంటాం, ఓకే మా హీరోకి అంత లేదు, మీ హీరోకి అంత ఉంది కాబట్టి మీరు సంపాదించారు, సూపర్, హైలైట్ అనేసి. ఓజీ 1కి పుష్ప 1కి చూసుకోవాలి, ఓజీ 2కి పుష్ప 2కే చూసుకోవాలి, అయిపోయింది. సర్లే, ఈ సినిమా వద్దు, హరిహర వీరమల్లు చూద్దాం, మీ హీరో అంత ఇదే. ఓకే, డే 1 ఇది కూడా సేమ్, ఎంత 75 కోట్లు ఎంత వచ్చింది హరిహర వీరమల్లు. ఇది 79 కోట్లు పుష్ప 1. ఇది ఫ్లాప్ అయిన సినిమా, అది హిట్ అయిన సినిమా. అంటే మీ హీరో హిట్ అయిన సినిమా కన్నా మా హీరో ఫ్లాప్ అయిన సినిమా ఆల్మోస్ట్ మీ డే 1 రికార్డుని మ్యాచ్ చేసింది. అంటే ఎవరు గ్రేట్. అది హిట్ అయి ఉంటే ఏ రికార్డులు ఉండవు. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. అలాంటి క్వశ్చన్స్ చేసే ముందు కొంచెం క్లారిటీగా చూసుకోవాలి. ఇంకొకటి చెప్పాలనిపిస్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు డేట్లో ప్రాబ్లం ఉంది.
ఎందుకంటే అతను పొలిటీషియన్ కాబట్టి జనాలకి ఇచ్చే టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు సినిమాలకి ఎక్కువ హార్డ్ వర్క్ చేయకుండా నార్మల్గా కొన్ని షాట్లు ఏంటంటే వ్యాంగ్ అవ్వడం కోసం కాంప్రమైజ్ అయ్యి కొన్ని సినిమాలు తీస్తారు. ఎలాంటివంటే హరిహర వీరమల్లు మొత్తం బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ పెట్టేసి ఎవరో బాడీ పెట్టి ఫేస్ ఒక్కడే తిన్నది పెట్టి తీశారు. గ్రాఫిక్స్ ప్రాబ్లం అని చెప్పేసి ఫ్లాప్ చేసేసారు. ఓకే, ఓజీ రిలీజ్ అయింది. ఓజీ కూడా ఇది బాగోలేదు అది బాగోలేదు ఏదో ఒకటి ఏ సినిమాకైనా వంకలు వస్తాయి. కాకపోతే సినిమా బాగుంది కాబట్టి హేట్ రేట్ అలా తగ్గిపోయింది. సినిమా అలాగా వెళ్తుంది. ఇప్పుడు అది వాళ్ళిద్దరికి కంపేర్ చేయకూడదు ఎప్పుడూను. అంటే 2కి 2కి కంపేరు, 1కి 1కే కంపేరు. అదనమాట. ఇంకో విషయం, సాహో అలాగే ఈ ఓజీ యూనివర్స్ ఉంది. అది కన్ఫర్మ్గా సినిమాలో చూపించారు మనకి, బయట కూడా కన్ఫర్మేషన్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తారా? ఈ ఉస్తాద్ భగత్ సింగే లాస్ట్, మిగతా మరి ఇంకే సినిమాలు తీరు అనుకున్న వాళ్ళకి హేటర్స్కి అందరికీ జవాబు అయితే నిన్న ఇచ్చారు. యూనివర్స్లో మేము ఫర్దర్గా ముందుకెళ్తాం అని చెప్పారు. దీంట్లో మా ఆనందం ఏంటుందంటే ఒకటే, ఇప్పుడు సినిమాలో ఎవరెవరినో చూపించి టైం తక్కువ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చూపించి అలా చేయడం కన్నా బెస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది. ప్రభాస్ గారిని పవన్ కళ్యాణ్ గారిని సినిమా పెడితే ఆల్మోస్ట్ మొత్తం డేట్లు ఎక్కువగా ప్రభాస్ ఇచ్చినా సరే మనకి ఏ రోజుకి ఎక్కువ టైము తక్కువ టైం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కొంచెం కొన్ని డేసే మనకి సినిమాలకు పరిమితం కాబట్టి ఆ షూటింగ్ అంతా కొంచెం క్వాలిటీగా ఇచ్చిన డేట్లలో తీసేసి మిగతా సినిమా అంతా ప్రభాస్ తీస్తే సినిమా మొత్తం బోర్ కొట్టకుండా ఎక్కడ తను లేరు అని అనకుండా కొంచెం క్లారిటీగా ఉంటుంది. హీరో కనిపించినట్టు ఉంటుంది. ప్రభాస్ పవన్ కళ్యాణ్ కలిపి రిలీజ్ చేస్తే మరి ఏ రికార్డ్స్ ఉండవు, ఇంకేం ఉండవు, అసలు అంతా బ్లాస్ట్ అయిపోతాయి. అవన్నీ అందరికీ తెలుసు. కాకపోతే ఇది అప్పుడే రాదని అనుకుంటాను. ఎందుకంటే నిన్నే ముహూర్తం అయింది. మన సుజిత్ నాని కాంబోలో ఒకటి ముహూర్తం అయ్యి క్లాపింగ్ చేశారు. ముహూర్తం అయిపోయింది, పూజ చేశారు, మన అయిపోయింది. చూశాను. అంటే ఈ మూవీ కూడా యూనివర్స్లో కలపవచ్చు, ఉండొచ్చు, తర్వాత విషయం. కాకపోతే ఈ మూవీ తీసేసరికి ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది. తరువాత వాళ్ళిద్దరితో కలిపి ఇంకొక 3-4 సంవత్సరాలు పడే అవకాశం ఉంది. మొత్తం కలిపి ఏదైనా సరే ఒక 6 సంవత్సరాలు తప్పనిసరిగా అవుతుంది. అదైతే కన్ఫర్మ్. అది మన డేట్లు ఇస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ గారితోనే సినిమా తీసి రిలీజ్ చేసే ప్రాసెస్లు ఉన్నా సరే డేట్లు అయితే ఇవ్వరు కాబట్టి అది కొంచెం ఆలోచించాల్సిన విషయం కాబట్టి చూసుకోవాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే నాని గారి సినిమా కూడా ఇదే యూనివర్స్ కింద వస్తుంది అని అంటే మనకి చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఎందుకంటే కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, నాని మీద పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి స్టోరీ అతను ఎంచుకుంటాడంటే ఇది కన్ఫర్మ్గా హిట్ అవుతుంది, ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వరు అనే స్క్రిప్ట్లే అతను ఎంచుకుంటాడు. అది మాత్రం డ్యామ్ షూర్. అది తమిళ్లో ధనుష్ ఎలాగో ఇక్కడ నాని అలాగా ప్రతి స్క్రిప్ట్ న్యాయంగా మన జనాలకు నచ్చేటట్టు, ఆడియన్స్కి నచ్చే రీతిలోనే ఎంచుకుంటాడు. ముగ్గురు ఈ యూనివర్స్లో ఉంటారని నేనైతే బిలీవ్ చేస్తాను. ఒకవేళ నిజంగా అలాగ ఉంటే మనకి ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా సినిమాలు అయితే వస్తాయి. డేట్లు ఇవ్వకపోయినా, డేట్లు ఇచ్చినా, ఏదైనా కొంచెం తక్కువ సమయంలో ప్రతి హీరోని హ్యాండిల్ చేస్తాడు. చాలా టైం ఉంటుంది అప్పుడు. ఏ హీరోకి ఎలా వాడాలనేది అలాగా రాసుకొని మంచి యూనివర్స్కి ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. తమిళ్కి ఎల్సీయూ అలాగో ఇక్కడ ఎస్సీయూ అలాగా ప్రిపేర్ చేశారు. చాలా బాగుంది. అది ఈరోజు వీడియోలో. ఆ 2 పార్ట్లు కలిసి వస్తాయో తెలియదు, ఈ 1-2 పార్ట్లుగా వస్తాయో తెలియదు. మొత్తానికి ఈ వీడియో అయితే 2 పార్ట్లుగా వస్తుందని అనుకుంటాను. 2 పార్ట్లుగా చేశాను నేను. ఎడిటింగ్లో మొత్తం ఎడిట్ చేస్తానో తెలియదు, లేదా 2 పార్ట్లుగా విడదీస్తానో తెలియదు. కానీ ముందైతే మాత్రం ఈ వీడియో చూసేయండి. 2 పార్ట్లుగా వస్తే ఈ వీడియో చూసాక ఆ వీడియో చూడండి. అదే ఈరోజు టాపిక్ అయితే ఇదే. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే బెల్ ఐకాన్ పక్కన ఆన్ చేసి పెట్టుకోండి. ఇంతవరకు వీడియో చూసారంటే నచ్చినట్టే ఉంది కాబట్టి వీడియో లైక్ చేయండి. ఓకే గైస్, బాయ్.